ఆర్ఎంసి రెడీమిక్స్ కాంక్రీట్ స్లాబ్ అన్నమాట. సో మనం 1200 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఆర్ఎంసి తెప్పించుకొని దాని ద్వారా వేయించుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఆర్ఎంసి స్లాబ్ రెడీమిక్స్ కాంక్రీట్ స్లాబ్. ఈ ఆర్ఎంసి అనేది మనకి స్క్వేర్ ఫీట్ లెక్కనైతే తీసుకోరండి, ఇది క్యూబిక్ మీటర్స్ లెక్కనైతే తీసుకోవడం జరుగుతుంది. ఒక క్యూబిక్ మీటర్ ధర ఎంత తీసుకుంటున్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా చూద్దాం. ముందుగా దీని యొక్క క్యాలిక్యులేషన్ అనేది ఎలా వేసుకుంటారన్నట్లయితే, సపోజ్ మనకి 30 అడుగులు వెడల్పు 40 అడుగులు పొడవు ఉండే స్లాబ్ లో మనం వేసుకునే పని అయితే దాని యొక్క థిక్నెస్ అనేది మనం 5 ఇంచ్ పెట్టినట్లయితే 30 × 40 × 5 మొత్తం మనకి 6000 వస్తుంది. సో ఈ 6000 ని మనం డివైడెడ్ బై 35.31 తో మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇది ఫార్ములా అన్నమాట, 35.31 అనేది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 16.9 క్యూబిక్ మీటర్స్ అనేది రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఈ స్లాబ్ ఏరియా మొత్తం మనకి ఏంటన్నట్లయితే 16.9 క్యూబిక్ మీటర్స్ అనేది వచ్చింది. కాబట్టి దీనిలో బీమ్స్ కూడా మనం లెక్కేసుకోవాల్సి ఉంటుంది. బీమ్స్ కి సంబంధించి సుమారుగా 150 నుండి 200 ఫీట్స్ వరకు కూడా మనం తీసుకుంటాం అనమాట. సో ఇది కూడా అంతే, మనం 200 ఫీట్స్ అనేవి తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి 35.31 తో మనం సేమ్ క్యాలిక్యులేట్ అనేది చేసినట్లయితే 5.6 క్యూబిక్ మీటర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 5.6 క్యూబిక్ మీటర్స్ ప్లస్ మనకి 16.9 క్యూబిక్ మీటర్స్ మొత్తం కలుపుకొని 22.5 క్యూబిక్ మీటర్స్ అనేది వస్తుంది అనమాట. సో ప్రెజెంట్ మనకి ఒక క్యూబిక్ మీటర్ ధర అనేది ఇది ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో 4800 రూపాయలు అనేది తీసుకుంటున్నారు, ఒక్కొక్క ఏరియాలో 5000 తీసుకుంటున్నారు, ఒక్కొక్క ఏరియాలో 5500 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు అనమాట. ఇది ఏరియాని బట్టి, మనం తీసుకునే ప్రాంతాన్ని బట్టి, ఫ్యాక్టరీ నుండి మన హౌస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చే దూరాన్ని బట్టి మనకి క్యాలిక్యులేట్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఇదంతా కూడా మనకి M25 కాంక్రీట్ గ్రేడ్ అనమాట, అంటే స్లాబ్ కి యూజ్ చేసే గ్రేడ్ ఇది. మనకి M25 గ్రేడ్ అనేది యూజ్ చేస్తారు కదా. సో దీనికి సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు మనకి మొత్తం 22.5 మొత్తం క్యూబిక్ మీటర్స్ అనేది వచ్చింది. కాబట్టి 22.5 మీరు 4800 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 1,08,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. లేదు మీరు ఇక్కడ 5000 ఇచ్చినట్లయితే 1,12,500 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. లేదు ఇక్కడ మీరు 5,500 ఇచ్చినట్లయితే 1,23,750 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది. ఆర్ఎంసి మనకి రెడీమేడ్ మిక్స్ కాంక్రీట్ కి అనమాట. ఇది ఓన్లీ కాంక్రీట్ కి సంబంధించి. మనం స్లాబ్ వేసుకునే పని అయితే దానిలో మనకి సెంటరింగ్ కి సంబంధించిన ఖర్చు వేరే ఉంటుంది, మేస్త్రులకి ఇచ్చే కాస్ట్ సపరేట్ ఉంటుంది, ఐరన్ ఏదైతే ఉంటుందో స్టీల్ కి సంబంధించిన కాస్ట్ సపరేట్ ఉంటుంది. వాటి యొక్క రేట్స్ అనేవి మనకి ఎలా పడతాయి అన్నట్లయితే, మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ కి సెంటరింగ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి 45 నుంచి 50 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు ఏరియాని బట్టి. మనం ఇక్కడ 45 రూపాయల చొప్పున కేటాయించుకుందాం. మొత్తం 1200 చదరపు అడుగులు అనేది వచ్చింది కాబట్టి 45 రూపాయల చొప్పున చూసినట్లయితే 54,000 రూపాయల వరకు కూడా సెంటరింగ్ వాళ్ళకి ఖర్చు అనేది అవుతుంది. అలాగే రాడ్ బిల్డింగ్ మేస్త్రులు వచ్చేసరికి వారు స్లాబ్ కి సంబంధించిన సోల్ ఇవన్నీ కూడా మనం కట్టి ఇవ్వడానికి 18,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు. అలాగే స్టీల్ కి సంబంధించి సుమారుగా మీకు 2 టన్నులు అంతకన్నా కొంచెం ఎక్కువ కూడా పట్టే అవకాశం అనేది ఉంటుంది. ప్రజెంట్ ఒక టన్ను ధర మనకి 85,000 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. ఇవి బ్రాండ్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటాయండి. సో మనకి 2 టన్స్ అన్నట్లయితే ఈజీగా 1,70,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది వస్తుంది. అలాగే బేల్దార్ మేస్త్రులు ఈ స్లాబ్ కి సంబంధించి ఒక 5 మేస్త్రులను పెట్టుకున్నామంటే 5 రెళ్ళు వాళ్ళకి 10,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో కొంత అమౌంట్ అంతా కూడా మేస్త్రి గారే ఇచ్చుకుంటారు అనమాట. మొత్తం మనం మేస్త్రి గారికి ఇస్తే ఆయనే ఇచ్చుకుంటారు, వాళ్ళ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉంటుంది అనమాట. సో మేస్త్రి గారు కూడా కొంత అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది కాక మనం ఎలక్ట్రికల్ పైపులు పెట్టుకున్నట్లయితే ఆ పైపులు కావచ్చు, అలాగే మనకి కాంక్రీట్ బ్లాక్స్ ఉంటాయి కదా, బ్రికెట్స్ అంటారు, అలాంటి బ్రికెట్స్ అనేవి పెట్టుకుంటాం. అలాగే వీటికి సంబంధించిన లిక్విడ్స్ తెప్పించుకుంటాం. వీటికి ఎక్స్ట్రాగా ఒక 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. సో ఇలా మొత్తం కలుపుకొని ఒక 1200 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఆర్ఎంసి ద్వారా స్లాబ్ అనేది వేయించుకోవాలనుకున్నట్లయితే సుమారుగా 3,74,500 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది ఈజీగా. ఇది మీరు తీసుకునే మెటీరియల్ ని బట్టి, వాటి యొక్క బ్రాండ్స్ ని బట్టి, ఏరియాని బట్టి ప్రైజెస్ అనేవి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ రాదు, ఇది గుర్తుంచుకోండి. ఇక మనకి ఆర్ఎంసి అంటే ఏం లేదండి, ఇది మనకి రెడీ మిక్స్ కాంక్రీట్ అనమాట. మనం విడిగా మిల్లర్ ని పెట్టి, మిక్సర్ ని పెట్టి, మనుషుల్ని పెట్టి చేయించుకునే బదులు డైరెక్ట్ గా ఇది ఫ్యాక్టరీ నుంచే మనకి మిక్స్ అయి రావడం జరుగుతుంది. సో ఇదే మనకి ఆర్ఎంసి అన్నమాట. ఈ మెథడ్ ని ఎక్కువగా ఎప్పుడు ఉపయోగిస్తారన్నట్లయితే, మన ఏరియాలో మనకి స్పేస్ అనేది లేదు, చిన్న గల్లీలో నుంచి మన ఇంటికి వెళ్లే స్పేస్ అనేది ఉంటుంది. సో అక్కడ మెటీరియల్ అనేది మనం డంప్ చేసుకుంటానికి లేదు, స్పేస్ లేదు అనుకున్న పరిస్థితుల్లో ఈ ఆర్ఎంసీని తెప్పించుకొని మనం ఎక్కడైతే రోడ్ అనేది ఉంటుందో ఆ రోడ్డు మీద దీన్ని పెట్టుకొని అక్కడి నుంచి మనకి లోపల ఎక్కడైతే స్లాబ్ అనేది వేస్తామో అక్కడ వరకు కూడా పైపింగ్ అనేది లాక్కొని మనకి ఆర్ఎంసీ ద్వారా స్లాబ్స్ అనేవి వేయడం జరుగుతుంది. అలాగే వర్క్ అనేది స్పీడ్ అయిపోవాలి అనుకున్న సిచ్యువేషన్ లో కూడా ఈ విధమైన ఆర్ఎంసీని ఉపయోగించి వర్క్ అనేది స్పీడ్ గా
విధంగా చేస్తూ ఉంటారు. ఇది డైరెక్ట్ గా మనకి ఫ్యాక్టరీలో మిక్స్ అవడం ద్వారా దీనిలో సిమెంట్ గానీ, శాండ్ గానీ, అగ్రిగేట్స్ గానీ ఇవన్నీ కూడా సరైన రేషియోలో మనకి మిక్సింగ్ చేసి ఉంటాయి. అదే మనం మాన్యువల్ గా చేయించుకునే పని అయితే కొంచెం వచ్చేదాన్ని బట్టి మనం కొంచెం మార్చి శాండ్ ఎక్కువ పెంచుకోవచ్చు, సిమెంట్ ఎక్కువ పెంచుకోవచ్చు, అగ్రిగేట్స్ ఎక్కువ తక్కువ పెంచి మనం ఉపయోగించుకోవడానికి ఉంటుంది. సో దీనిలో మనం ఏ రేషియో అనేది మనం ముందుగా చెప్తామో అదే రేషియోలో మనకి కలిపి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనిలో ఎటువంటి మిక్సింగ్ అనేది చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉండదు. సో దీని ద్వారా మనకి మెటీరియల్ వేస్టేజ్ అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది, వర్క్ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. అందుకే ఎక్కువగా కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళు కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ, అలాగే మనకి గవర్నమెంట్ కి సంబంధించిన లేఅవుట్స్ ఉంటాయి, వాటిలో సంబంధించిన వర్క్స్ చేసే వాళ్ళు కానీ, మనకి బ్రిడ్జెస్ ఇలాంటివన్నీ కడుతూ ఉంటారు, వాటికి సంబంధించి కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి బిల్డింగ్స్ ఇలాంటివి ఏమైనా కట్టించాలన్నా సరే ఎక్కువగా ఈ ఆర్ఎంసీని ఉపయోగిస్తూ ఉంటారు. పని వేగం అవుతుంది. ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అలాంటి వాటికైతే బాగా సూట్ అవుతుంది. కానీ చిన్న చిన్న స్మాల్ బిల్డింగ్స్, చిన్న చిన్న ఇళ్ళకైతే ఇది అంతగా సెట్ కాదు. ఎందుకన్నట్లయితే ఇది ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది అనమాట దీనికి. సో అందుకనే దీన్ని ఎక్కువగా నార్మల్ హౌసెస్ కి ప్రిఫర్ చేయరు అనమాట. అలాగే కొన్ని రిస్కులు కూడా ఉంటాయండి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిలే రిస్క్ అనేది ఉంటుంది ఇందులో. మనకి మెటీరియల్ అనేది రావడం లేట్ అన్నట్లయితే ఆల్రెడీ మనం కొంత స్లాబ్ అనేది వేసి ఉంటాం కాబట్టి దానికి దీనికి సెట్టింగ్ అయ్యే ప్రాసెస్ లో కొంచెం డిలే అయ్యి మనకు అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మెటీరియల్ అనేది త్వరగా వచ్చినట్లయితే మనకి మొత్తం కూడా నార్మల్ గానే మనం స్లాబ్ అనేది మనం పూర్తి చేసుకోవచ్చు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్లు చిన్న చిన్న ఏరియాస్ లోకి ఇది పైప్స్ ద్వారా మనకి పైకి పంపింగ్ అనేది చేస్తారు, అంతవరకు ఓకే. గానీ ఈ లారీ మన స్పేస్ కి రావాలి అన్నట్లయితే రోడ్లు అనేవి కొంచెం పెద్దవిగా ఉండాలి. చిన్న చిన్న రోడ్లు ఈ మిక్సర్లు వచ్చి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఆర్ఎంసీ అనేది మనకి మన సైట్ కి వచ్చిన వెంటనే పని అనేది మనం బిగిన్ చేసుకోవాలని, ఎటువంటి లేట్ అనేది చేయకూడదు అనమాట. లేట్ అనేది చేసే కొద్దీ మనకి కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది కాబట్టి లేట్ చేయకుండా త్వరగా పని చేసుకునే విధంగా మనం ఆర్ఎంసీని ప్రిఫర్ చేసుకోవాలి. అలాగే కొంతమంది సైట్ కి వచ్చిన తర్వాత సైట్ లో వాటర్ కలపడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి. అలా చేసుకోకూడదు. ఆల్రెడీ కంపెనీ దగ్గరే ప్రాపర్ మిక్సింగ్ తోటి వస్తుంది కాబట్టి మనం సైట్ లో ఎటువంటి మిక్సింగ్ అనేది మనం మళ్ళీ చేయించకూడదు అనమాట. వాటర్ మిక్సింగ్ కూడా చేయించకూడదు. ఆల్రెడీ దానిలోనే మనకి మిక్సింగ్ అనేది అవుతూ వస్తుంది. మన సైట్ కి వచ్చిన తర్వాత కూడా మనకి కాంక్రీట్ అనేది అది తిరుగుతూనే ఉంటుంది. సో మనకి మిక్సింగ్ అనేది మనకి ప్రాపర్ గానే అవుతూ ఉంటుంది అనమాట. సో ఎటువంటి మిక్సింగ్ అనేది మనం ఎక్స్ట్రాగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే మన సైట్ కి అవసరమైన మెటీరియల్ వరకు మాత్రమే మనం తెప్పించుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్స్ట్రా మెటీరియల్ అనేది తెప్పించారన్నట్లయితే మీకు ఎక్కడైనా స్పేస్ ఉంటే అక్కడ స్పేస్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే ఆ మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడదు. సో వాళ్ళు వెళ్తూ రోడ్ల పక్కన ఎక్కడో చోట మీరు ఇక్కడ చూస్తున్న విధంగా పారబోసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో వాళ్ళకు కూడా వేస్టే. సో ముందుగానే మీకు కావాల్సినంత వరకు లెక్క వేయించుకొని అంతవరకు మాత్రమే తెప్పించుకోవడానికి ప్రయత్నించండి, ఎక్కువైతే తెప్పించుకోవద్దు. సో ఈ టిప్స్ అన్ని పాటిస్తే ఆర్ఎంసీ కూడా మన యొక్క కాంక్రీట్ స్లాబ్లకి, పిల్లర్స్ కి, బీమ్స్ కి ఇలాంటి వాటికి పర్ఫెక్ట్ గా సెట్. సో ఆర్ఎంసీ అంటే ఏంటి, దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థాంక్యూ ఫర్ వాచింగ్ గైస్.